హాయ్ ఫ్రెండ్స్, బగారా రైస్, ఇదిగో చికెను చూడండి ఎంత బాగుందో. ఓకేనా చూడండి, ఇదిగో బగారా రైస్. దీని ప్రాసెస్ 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటరు, 4 గ్లాసుల వాటర్ను కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఛార్జర్ వేయాలి. ఛార్జర్ వేసినాక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసి 2 ఉల్లిపాయలు కట్ చేసి బాగా యాగనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. తర్వాత 4 బిర్యానీ ఆకులు, ఒక 8 లవంగాలు, 4 చెక్క వేసేసి మంచిగా, మంట తక్కువగా తింటామని తక్కువ వేసేయాలి ఫ్రెండ్. అలా చేసేసి మంచిగా వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసాను, పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసా, కొంచెమే వేసేయాలి. వేసిన తర్వాత యాగనిచ్చి వాటర్ పోసాను, వాటర్ తెల్లినాక బియ్యం వేసాను, కొంచెం ఉప్పు వేసాను. ఇక అంతే ఫ్రెండ్. ఓకేనా, చూడండి. చికెన్ గురించి అయితే ప్రాసెస్ లింక్లో పెట్టాను. ఓకేనా, చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో చికెన్ మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను, అదిగో. ఓకేనా అండి. ఓకే, బాయ్. నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఓకేనా, కామెంట్లు పెట్టండి. ఇలా వండుకొని తిని ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్స్ పెట్టండి. ఇలా వండుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం హోటల్ నుంచి బిర్యానీ తెచ్చుకొని తినేది ఆ టేస్ట్ వేరుంటుంది, ఈ టేస్ట్ వేరుంటుంది. ఇది మనం వండుకుంటాం కదా మన ఇంట్లో, ఆ సూపు అన్నం కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది, అన్నం తినలేదు ఇంతవరకు. ఓకేనా, బాయ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. వండుకొని తిని ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఓకేనా. ఓకే, లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.